హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి సిఏపిఎఫ్ నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. ఇది అఫీషియల్ వెబ్సైట్ recruitment.bsf.government.in. మనకి ఈ రోజు ఎనీ టైం మనకి నోటిఫికేషన్ అయితే ఇందులో అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు. ఓకే, నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది అఫీషియల్ వెబ్సైట్. మనకి మీకు అప్లై చేసుకోవడానికి జూన్ 9వ తారీఖు నుండి అయితే మనకి అప్లై ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్లై చేయడానికి చివరి తేదీ మనకి జూలై 8వ తారీఖు లోపు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, నెక్స్ట్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్, ఈ విధంగా అయితే మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రిలేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇది లెవెల్ 5 కిందకి వస్తుంది. 29,200 బేసిక్ ఉంటుంది. దీనికి అదనంగా అలవెన్సెస్, హెచ్ఆర్ఏ, డిఏ ఇవన్నీ కూడా యాడ్ అయిన తర్వాత మీకు శాలరీ వస్తుంది. హెడ్ కానిస్టేబుల్ రిలేటెడ్ లెవెల్ 4 25,500 బేసిక్ ఉంటుంది. సో దీనికి అదనంగా అలవెన్సెస్ యాడ్ చేసుకుని మీకు అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. పోస్టుల విషయానికి వస్తే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్, కంబాట్ స్టెనోగ్రాఫర్, అలాగే వారెంట్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, వీటికి సంబంధించి మనకి బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, వీటిలో మనకి మేల్ ఫీమేల్ కొన్నిటికి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీబీపీ చూసుకున్నట్లయితే మేల్ కి సపరేట్ గా, ఫీమేల్ కి సపరేట్ గా పోస్టులు ఉంటాయి. బట్ కొన్నిటికి బిఎస్ఎఫ్ లాంటి వాటికైతే మేల్ ఫీమేల్ కలిపి అయితే ఉంటాయి. బిఎస్ఎఫ్ 17, సిఆర్పిఎఫ్ 21, ఐటీబీపీ 56, సిఐఎస్ఎఫ్ 146, ఎస్ఎస్బి 3 పోస్టులు అయితే మనకి కేటాయించారు. అలాగే హెడ్ కానిస్టేబుల్, మినిస్ట్రియల్, కాంబాట్ మినిస్ట్రియల్ అండ్ హవాల్దార్ క్లర్క్ రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ 302, సిఆర్పిఎఫ్ 282, ఐటీపీపీ 163, సిఐఎస్ఎఫ్ 496, ఎస్ఎస్పి 5, ఏఆర్ వచ్చేసరికి 35 పోస్టులు అయితే మనకి కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఇండియా వైడ్ గా అయితే పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ వైడ్ గా అయితే డివైడ్ చేయరు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి. అలాగే 10% పోస్టులు ఏవైతే ఉంటాయో వీటిని ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే రిజర్వ్ చేయడం అయితే జరుగుతుంది. ఏజ్ అనేది మీరు 1/8/2024 నాటికి క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి 18 నుండి 25 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి ఏజ్ క్యాలిక్యులేటర్ క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇక్కడ ఇచ్చిన 1/8/2024 క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా మీకు ఒక్క రోజు కూడా ఎక్కువ రాకుండా 25 బిలో ఉండాలి. 1 డే ఎక్స్ట్రా వచ్చిన ఈ డేట్ కి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ అయితే అదనంగా 5 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల దాకా, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 28 అంటే +3 28 దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించి. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా 1/8/2024 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంటర్మీడియట్ మస్ట్ హ్యావ్ పాస్ ద ఇంటర్మీడియట్ ఆర్ 10+2 ఈక్వల్. ఓకే, 10+2 ఈక్వలెంట్ కానీ ఇంటర్మీడియట్ కానీ మీరు పాస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, అలాగే మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా సూట్ అయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేయడానికి 100 రూపీస్ ఫీజు పే చేయాలి. ఉమెన్, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 100 రూపాయలు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా అప్లై చేస్తే సరిపోతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ అయితే ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో మనకి చంద్రయ్యగుట్ట ఏదైతే ఉందో ఇక్కడ అడ్రస్ ఇచ్చారో ఇక్కడ మాత్రమే మనకి నిర్వహించడం జరుగుతుంది. ఇదైతే గమనించండి. మీకు ఇందులో ఫస్ట్ లోనే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చూసి నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అయితే పెడతాం అయితే జరుగుతుంది. ఓకే, మీకు మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 165 హైట్ అయితే ఉండాలి. చెస్ట్ 77, ఎక్స్పాండెడ్ లో 82 ఉండాలి. ఓకే, మిగతా ఏరియాస్ కి సంబంధించి ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేసిన స్టేట్స్ వాళ్ళకి అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మోస్ట్లీ ఎవరు ఉండరు కాబట్టి చెప్పట్లేదు. ఓకే, సో అలాగే మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మేల్ కి 162.5, చెస్ట్ 76, ఎక్స్పాండెడ్ లో 81 అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ కి 155 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎస్టీ వాళ్ళకైతే 150 సెంటీమీటర్ల ఫీమేల్ కి అయితే హైట్ అయితే ఉండాలి. వెయిట్ అనేది హైట్ కి తగ్గట్టుగా మనకి వెయిట్ అనేది అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ కి 1.6 కిలోమీటర్ రేస్ అనేది 6 minutes 30 seconds లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ కి 800 మీటర్ రేస్ అనేది 4 నిమిషాల 45 seconds లో అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పరీక్ష విధానం ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోవాలి లాంగ్వేజ్ అనేది. సో ఈ రెండిట్లో ఏదో ఒక దాని మీద 20 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ 20, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 20, క్లరికల్ యాప్టిట్యూడ్ 20, కంప్యూటర్ నాలెడ్జ్ మీద 20 ప్రశ్నలు,
1 అవర్ 40 మినిట్స్ అయితే మీకు 100 మార్క్స్‌కి ఈ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు. పేపర్ తెలుగులో అయితే ఉండదు. ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే మనకి ఎగ్జామ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిలబస్ ఇచ్చారు. ఇంగ్లీష్‌లో మనకి ఎటువంటి టాపిక్స్ ఉంటాయి అనేది మనకి సినోనిమ్స్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ, యాక్టివ్, పాసివ్ వాయిస్ గానీ, ఓకే. వర్బ్స్ గానీ, అలాగే కన్వర్షన్ ఇంటూ డైరెక్ట్, ఇండైరెక్ట్, నరేషన్, షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్స్, అలాగే మనకి షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ ప్యాసేజ్, క్లోజ్ ప్యాసేజ్, కాంప్రహెన్షన్ ప్యాసేజ్, మిస్‌లేనియస్ ఇటువంటి రిలేటెడ్ ప్రశ్నలైతే మనకి ఇంగ్లీష్‌లో అడగడం అయితే జరుగుతుంది. ఓకే. హిందీ అయితే సిలబస్ ఉంటుందనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్‌లో మనకి రెగ్యులర్‌గా ఎస్ఎస్‌సి ఇంచుమించుగా ప్యాటర్న్ ఎలా ఉంటుందో వర్బల్, నాన్ వర్బల్ చూసుకున్నట్లయితే ఎనాలజీ గానీ, సెమాంటిక్, సింబాలిక్ ఆపరేషన్స్ కానీ, ఎనాలజీ, ట్రెండ్స్, ఫిగరల్ ఎనాలజీ, స్పేషియల్ ఓరియంటేషన్, ఓకే. మనకి ఈ పేపర్ కటింగ్ గానీ ఇటువంటివన్నీ ఉంటాయి కదా! సో, ఇటువంటివన్నీ కూడా మనకి డీకోడింగ్ గానీ, ఇటువంటివన్నీ కూడా రీజనింగ్‌లో అడగడం జరుగుతుంది. అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి మనకి బేసిక్ ఫండమెంటల్స్ కానీ, అర్థమెటికల్ ఆపరేషన్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగనామెట్రీ, స్టాటిస్టికల్ చార్ట్స్ అండ్ మిస్‌లేనియస్ అంటే మనకి ఎస్ఎస్‌సి టైప్‌లో ప్యూర్ మ్యాథ్స్ అలాగే అర్థమెటిక్ కూడా మనకి కంబైన్డ్ అయ్యి ఉంటుంది. అలాగే క్లరికల్ యాప్టిట్యూడ్ రిలేటెడ్‌గా కూడా ప్రశ్నలైతే అడుగుతారు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ రిలేటెడ్‌గా మనకి బేసిక్ కంప్యూటర్ ఫండమెంటల్ హిస్టరీ అండ్ ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే మనకి విండోస్, కంప్యూటర్ అబ్రివియేషన్స్ కానీ, ఎంఎస్ ఆఫీస్, షార్ట్ కట్స్ కానీ, కంప్యూటర్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ అండ్ మిస్‌లేనియస్ వీటి రిలేటెడ్‌గా కూడా మీకు ప్రశ్నలైతే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది స్టెనోగ్రాఫర్ కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి కదా! వాటికి సంబంధించి డిక్టేషన్ అనేది 10 మినిట్స్ 80 వర్డ్స్ పర్ మినిట్, అలాగే ట్రాన్స్క్రిప్షన్ టైమ్ 50 మినిట్స్ ఇన్ ఇంగ్లీష్, 65 మినిట్స్ అయితే హిందీ వాళ్ళకైతే ఉంటుంది కంప్యూటర్ మీద. సో, ఈ రిలేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో స్టెనోగ్రాఫర్ పోస్టులు రిలేటెడ్‌గా షార్ట్ హ్యాండ్ అనేది వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఎందుకంటే టైపింగ్ అయితే మీకు రాకపోయినా ఇప్పుడు అప్లై చేసి మీకు ఎగ్జామ్ లోపు టైపింగ్ నేర్చుకోవచ్చు కానీ షార్ట్ హ్యాండ్ అనేది అయితే కష్టం అంత ఈజీగా రాదు. కాబట్టి స్టెనో పోస్టులు అప్లై చేసేవాళ్ళు షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. మిగతా పోస్టులకైతే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే. 10 మినిట్స్ మీకు ఎగ్జామినేషన్ అయితే టైపింగ్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. వెబ్‌సైట్ చూస్తూ ఉండండి. మోస్ట్‌లీ ఈరోజు ఎనీ టైమ్ లేదా రేపు కానీ అప్డేట్ అయితే అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! లాస్ట్ వీడియోలో. సో, అవి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే చూసుకొని అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్ ఇక్కడ అప్డేట్ అయిన తర్వాత మీరు కూడా ఒకసారి ఫుల్‌గా డీటెయిల్స్ అన్నీ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోటిఫికేషన్‌కి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై హియర్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఇక్కడ ఈ విధంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిలప్ చేసి నెక్స్ట్ అడ్రెస్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్ అలాగే సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాల్సినవి ఏమన్నా అడిగితే సర్టిఫికేట్స్ అప్లై చేసి ఇవన్నీ కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అనేది మీరు అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా ప్రస్తుతానికైతే అఫీషియల్ వెబ్‌సైట్ నేను ఇప్పుడు చెప్పిన నోటిఫికేషన్ అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు. వేరే నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ ఒకసారి రేపు చెక్ చేయండి. రేపటిలోగా అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత సేమ్ పక్కన అప్లై హియర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఏ విధంగా అయితే చెప్తున్నానో అదే విధంగా మీరు ఆన్‌లైన్‌లో అయితే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనకి సీఏపీఎఫ్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అనేవి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అట్‌లీస్ట్ మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళన్నా సరే మనకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అనేది అయితే చేసుకుంటారు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే. థాంక్ యూ.